ఇది చివరిగా ఒక చిన్న అప్డేట్ ఆధార్కి సంబంధించి. సో మనం ఆధార్లో ఉచితంగా కొన్ని అప్డేట్స్ చేసుకునే అవకాశం అయితే ఉండే కదా, అది గడువు ముగిసింది యాక్చువల్గా. కాకపోతే మళ్ళీ కూడా పొడిగించారట. ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ అయితే మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 14 నెక్స్ట్ ఇంకొక సంవత్సరం దాకానైతే ఇది పెంచింది. 2016 జూన్ 14 వరకు, అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొంది. సో మొత్తంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా గడువునైతే పెంచింది కేంద్ర. దానికి సంబంధించి అంటే ఈ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంటుంది కదా, యుఐడిఐ. సో ప్రత్యేక సంస్థ. సో వాళ్ళైతే ఆధార్ను మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు, సమయం కూడా పెంచింది. ఇది చివరిగా ఒక చిన్న అప్డేట్ ఆధార్కి సంబంధించి. సో మనం ఆధార్లో ఉచితంగా కొన్ని అప్డేట్స్ చేసుకునే అవకాశం అయితే ఉండే కదా, అది గడువు ముగిసింది యాక్చువల్గా. కాకపోతే మళ్ళీ కూడా పొడిగించారట. ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ అయితే మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 14 నెక్స్ట్ ఇంకొక సంవత్సరం దాకానైతే ఇది పెంచింది. 2016 జూన్ 14 వరకు, అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొంది. సో మొత్తంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా గడువునైతే పెంచింది కేంద్ర. దానికి సంబంధించి అంటే ఈ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంటుంది కదా, యుఐడిఐ. సో ప్రత్యేక సంస్థ. సో వాళ్ళైతే ఆధార్ను మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు, సమయం కూడా పెంచింది. ఇది చివరిగా ఒక చిన్న అప్డేట్ ఆధార్కి సంబంధించి. సో మనం ఆధార్లో ఉచితంగా కొన్ని అప్డేట్స్ చేసుకునే అవకాశం అయితే ఉండే కదా, అది గడువు ముగిసింది యాక్చువల్గా. కాకపోతే మళ్ళీ కూడా పొడిగించారట. ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ అయితే మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 14 నెక్స్ట్ ఇంకొక సంవత్సరం దాకానైతే ఇది పెంచింది. 2016 జూన్ 14 వరకు, అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొంది. సో మొత్తంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా గడువునైతే పెంచింది కేంద్ర. దానికి సంబంధించి అంటే ఈ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంటుంది కదా, యుఐడిఐ. సో ప్రత్యేక సంస్థ. సో వాళ్ళైతే ఆధార్ను మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు, సమయం కూడా పెంచింది.